కూడా నమస్సుమాంజలు. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన యొక్క రవాణా శాఖ సేవల్ని, పనితీరుని, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ యొక్క లావాదేవీని, అంటే ఇది సారథి అనే పోర్టల్ ఉంది, ఈ పోర్టల్ ని అంతా కూడా ఈ గవర్నమెంట్ అంతా కూడా నిరంతరము పర్యవేక్షిస్తామండి. ఈ ఇంటరాక్టివ్ రికార్డ్ వాయిస్ సిస్టమ్ ద్వారా దీన్ని ఈ పనితీరు మెరుగుదల ఉందా లేదా అనే విషయం మీద కూడా చాలా చక్కగా గవర్నమెంట్ తో కూడా ఈ పర్యవేక్షణ కొనసాగిస్తా ఉంది. ఇటువంటి సందర్భంలో మనమంతా కూడా అప్రమత్తమై జాగ్రత్తగా ఉండి మనం నిర్దేశించిన ఫీజు కంటే ఎక్కువగా వసూలు చేయరాదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. సో మీరంతా కూడా గమనించి మన ప్రభుత్వం పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే మనమంతా కూడా వెరీ గుడ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. సో ఆ విషయాన్ని గుర్తిరిగి మనమంతా కూడా ముఖ్యంగా మీ దగ్గరికి వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ కి అంటే మీ దగ్గర శిక్షణకు వస్తారు. శిక్షణకు వచ్చినప్పుడు నిర్దేశించిన మీ యొక్క ఫీజు ఉంటుంది. అంటే 30 క్లాసెస్ కి ఎంత తీసుకోవాలా, 20 క్లాస్ కి ఎలా తీసుకోవాలా, వాళ్ళకి సిస్టమ్ ఎలా నేర్పించాలా అనే విషయాల మీద మీరు అవగాహన కల్పించిన తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కు నిర్దేశించి మీ దగ్గర చేయించుకుంటారు. అంటే ఫీజు కట్టి కార్యాలయానికి అటెండ్ కావడానికి మీ దగ్గర నుంచి వస్తారు. అట్లాగే సిఎస్సి సెంటర్ ద్వారా కూడా వస్తారు. కాబట్టి సిఎస్సి సెంటర్స్ తో సమావేశాన్ని సపరేట్ గా మేము ఏర్పాటు చేసుకుంటాము. మొట్టమొదటిగా మీ దగ్గర నుంచి వచ్చే అభ్యర్థుల నుంచి మీరు డ్రైవింగ్ లైసెన్స్ కు ఎంత నిర్దేశించిన ఫీజు అయితే అదే ఫీజు తీసుకోండి. కేవలం సర్వీస్ ఛార్జ్ మాత్రం దాన్ని లిమిట్ చేసుకోండి. ఈ సర్వీస్ ఛార్జ్ జనరల్ గా 100 రూపాయలు తీసుకుంటారు. సో 100 రూపాయల సర్వీస్ ఛార్జ్ తీసుకుని వాళ్ళకు అవగాహన కల్పించండి. మనకి కొత్తగా ఆటోమేటెడ్ టెస్ట్ డ్రైవ్ ట్రాక్ ఏర్పడింది. దీంట్లో ఎవరు కూడా ఏమీ చేయగలిగేది లేదు. ఒక సిస్టమ్ ప్రకారం పోవాలి. అది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా ఉంటుంది. సో ఈ సిస్టమ్ లో మీరు చేస్తేనే పాస్ అవుతారని చెప్పేసి మీరు ఈ యొక్క ఆదేశిక మార్గాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేసి మీరు జాగ్రత్తగా ఉంటూ మన డిపార్ట్మెంట్ కూడా మంచి పేరు తెస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ.